కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం. ఈ నెలలో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు నమ్ముతుంటారు. ఉదయాన్నే పుణ్యస్నానం ఆచరించి స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుంటున్నారు. భక్తుల సందడితో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల రాక సందర్భంగా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి రావాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, చెప్పండి. హరిత, శివనామ స్మరణతో శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసము మొదటి సోమవారము, అందులోనూ కార్తీక మాసం మొదటి రోజే సోమవారం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ పాత శివాలయం వద్ద ఉన్నాము. ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభిషేక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేశారు. ఆలయానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో హేమలత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, కోవిడ్ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓం నమ శివాయ. యుగ యుగాల భగవంతుడైన శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఈ పాద శివాలయంలో కొలువై ఉన్నారు. ఈ స్వామివారికి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకం. అందులోని కార్తీక మాసంలో దీపాలకు అతి ప్రధానం. అందువల్ల భక్తులందరూ కూడా దీపాలు వెలిగించుకోవడానికి ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోవిడ్ నిబంధనల వల్ల భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్లను, ఉచిత దర్శనానికి అభిషేకాలకు క్యూ లైన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. శానిటైజర్ను ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచుతూ మాస్క్ లేనిదే ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వాళ్ళు నిలిపివేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇది గమనించి మాస్క్ తప్పనిసరిగా ధరించి త్వరితగతిన దీపాలు వెలిగించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుని ఇతరులకు కూడా దర్శన భాగ్యాన్ని కలిగించవలసిందిగా మనవి. ఇది ఆలయానికి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాము. అలాగే కార్తీక మాసం మొదటి సోమవారం, అలాగే సోమవారం యొక్క విశిష్టత ఏంటో మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు. చెప్పండి, మొదటి సోమవారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, అసలు విశిష్టత ఏమిటి ఈరోజు? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మొదటగా మనకి యొక్క మాసం అనేది రవి యొక్క సంచారాన్ని బట్టి మన యొక్క మాస నిర్ణయం అనేది జరుగుతుందండి. అట్లాగే ఈ యొక్క మాసంలో రవి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి ఒక మాసాన్ని కార్తీక మాసంగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ యొక్క కార్తీక మాసంలో యొక్క విశేషత ఏంటంటే దీపారాధనతో, అంటే అగ్నితో సంబంధించినటువంటి మాసం కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి రుద్రహోమాలు జరిపించడం కానీ, లేదా నిత్యం దీపారాధన చేయడం కానీ, లేకపోతే జ్వాలాతోరణ లాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పి మన యొక్క శివమహాపురాణంలో తెలియజేయబడింది. అట్లాగే ఈ యొక్క రుద్రుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి విశేషంగా రుద్రాభిషేకం కానీ, అట్లాగే ఈ యొక్క మన విజయవాడలో వేయించేసేటటువంటి యొక్క బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానంలో కూడా స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అభిషేకాలు ప్రారంభమవుతాయండి. అట్లాగే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, మహాలింగార్చన కార్యక్రమాలు, అట్లాగే సాయంత్రం 7 గంటలకి ఆలయ ప్రదక్షిణలు, తర్వాత పంచహారతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమం జరుగుతుంది. అన్నిటికీ కూడా భక్తులకి ఇక్కడ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క దేవస్థాన ఈవో కార్యనిర్వహణాధికారి గారు, అట్లాగే మా యొక్క ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అలాగే దేవస్థానంలో జరిగేటువంటి ఒక సహస్రలింగార్చన కార్యక్రమాలు కానీ, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమం కానీ, స్వామివారికి జరిగేటువంటి పంచహారతుల కార్యక్రమం కానీ ఒక ప్రధానార్చకులు సుమన్ శర్మ గారి ఆధ్వర్యంలో భక్తులకి కావలసినటువంటి అందరినీ కూడా తృప్తిపరిచే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అభిషేకాలు ప్రారంభమవుతాయి. కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని దేవాలయానికి రావాల్సిందిగా కూడా తెలియజేయటం. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అభిషేకాలు, దీపాలు వెలిగించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో భక్తులు కొంతమంది ఉన్నారమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శివాలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కృష్ణం నుంచి వచ్చామండి. ఈ నెల మొత్తము కూడా పొద్దునే లేచి శివుడి దర్శనం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని తులసికోట దగ్గర పూజ చేసుకొని ఉపవాసాలు ఉంటామండి. కార్తీక మాసం కాబట్టి చాలా ముఖ్యమైన
పూజల కోసం చాలా ముఖ్యమైన మాసం కాబట్టి ఈ నెల మొత్తం కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం. కానీ పొద్దున్నే మాత్రం అభిషేకం చేయించుకోవడం, దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ కూడా బాగానే చేశారండి ఏర్పాట్లు అన్నీ కూడా. మాస్కులు వేస్తే వచ్చాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు కార్తీక సోమవారం మీరు ఎప్పుడు ఎలా చేసుకుంటారు? ఈ ఏడాది ఎలా? ప్రతి సంవత్సరం పాత శివాలయం చాలా విశిష్టమైందండి. మేము ఇక్కడే చేసుకుంటాం. ఈ సంవత్సరం 4 రోజులు పూజకు కూడా మనీ కట్టాం. మేము తెల్లవారుజాము నుంచి ఇక్కడ దీపాలు వెలిగించడం మాకు ఆచారం. ఎప్పుడు చాలా ప్రసిద్ధమైన శివలింగం అండి ఇది. చాలా మంచి జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ. మేము విజయవాడలోనే ఉంటాం. పైపుల్ రోడ్లో మా ఇల్లండి. అక్కడి నుంచి ప్రతి సోమవారం ఇక్కడే ఉపవాస దీక్షతో దీపాలు వెలిగించుకుంటామండి. ఇది ప్రతి సోమవారము కూడా కార్తీక మాసం యొక్క విశేషమైన పూజా కార్యక్రమాలను జరుపుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటామని చెప్తున్నారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తి చేయడంతో తెల్లవారుజాము నుంచి కూడా హరనామ స్మరణతో శివాలయాలన్నీ కూడా మారుమ్రోగుతున్నాయి. హరిత.